డ్రగ్స్ సంబంధించి అయితే యంగ్స్టర్స్ లో పార్టీ కల్చర్ బాగా పెరిగింది. పబ్స్ కి వెళ్ళడము అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఇంతకు ముందన్నా కొంచెం హై సొసైటీ వాళ్ళు అట్లా వెళ్తారేమో. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళలో కూడా చాలా కామన్ థింగ్ అయిపోయింది పబ్ కి వెళ్ళడం అనేది. సో పబ్స్ కి వెళ్ళిన తర్వాత మనము ఎవరితో వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాము, ఎటువంటి వాళ్ళతో పరిచయం పెరుగుతుంది, పరిచయం చేసుకుంటున్నాము. ఏమవుతుందంటే ఒక్కోసారి తెలియకుండా దెర్ ఆర్ థింగ్స్ కాల్డ్ పార్టీ డ్రగ్స్ అంటారు. అవి దే ఆర్ ఆర్డర్లెస్, దే ఆర్ టేస్ట్లెస్. ఓకే. సో వాటిని కలిపి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇట్స్ నార్మల్ డ్రింక్ అయి ఉండొచ్చు, నార్మల్ సాఫ్ట్ డ్రింక్ అయి ఉండొచ్చు. ఈ పార్టీ డ్రగ్స్ కలపడం వల్ల వాళ్ళకి టేస్ట్ లో గానీ వాసనలో గానీ తేడా తెలీదు. సో నువ్వు తీసుకో, ఓకే నువ్వు ఆల్కహాల్ తీసుకోవు, నేను డ్రగ్స్ తీసుకోను, నేను ఒక్కదాన్ని చాలా మంచిగా ఉన్నాను, నేను వెళ్ళినా మంచిగా వస్తాను అనుకుని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడానికి ఆస్కారం లేదు. ఇటువంటి పార్టీ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ సరదా కోసం అవ్వచ్చు, ఎవరైనా కావాలని అవ్వచ్చు, అటువంటి డ్రింక్స్ ఇటువంటివి కలిపినప్పుడు ద గర్ల్ విల్ లూజ్ కాన్షియస్నెస్ ఫర్ అప్ టు ఈవెన్ 24 to 48 hours. ఆ గ్యాప్ లో ఏమైందో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఏమన్నా జరగచ్చు ఆ టైంలో. సో వెళ్ళినప్పుడు అందుకే మనం ఎవరితో వెళ్తున్నాము, ఏం తీసుకుంటున్నాము అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా ఏముంది అనేది ఒక క్వశ్చన్ నన్ను అడిగితే. ఓకే ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే పబ్స్ కే వెళ్ళాలి అనేది ఏమీ లేదు. వెళ్ళిన అంటే వీ షుడ్ బి ఆల్వేస్ బి కాన్షియస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ వేసే ప్రతి అడుగులోనూ కూడాను ఇది మన సేఫ్టీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనే ఒక్క ఆలోచన లేకుండా గనక, అలర్ట్ గా లేకుండా గనక అంటే ఒక్కోసారి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఒక్కోసారి తెలియని వాళ్ళు అవ్వచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇట్ ఇస్ అ లైఫ్ లాంగ్ ట్రోమా. ఆ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. పోలీస్ కేసు అవ్వడము, తర్వాత ఇవన్నీ జరగడం, ఇవన్నీ ఓకే, బట్ ద ట్రామా విచ్ ద గర్ల్ హ్యాస్ టు క్యారీ త్రూ అవుట్ హర్ లైఫ్ ఇస్ ఎండ్లెస్. మోర్ ఓవర్ అట్లానే ఇప్పుడు మ్యారేజెస్ చూస్తున్నాము, దే వెరీ షార్ట్ లివ్డ్. మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్, వీటన్నిటి కోసము తీసుకుంటున్న శ్రద్ధ, ఇంపార్టెన్స్, ఖర్చు ఇవన్నీ కూడాను పెళ్లి తర్వాత ఏదైతే కలిసి ఉండాలి అనే దాంట్లో ఎఫర్ట్ దాంట్లో కనిపించట్లేదు. ఒక అడ్జస్ట్మెంట్ అయితే అమ్మాయి అవ్వాలా, పేరెంట్స్ తో కలిసి ఉండాలంటే ఇన్లాస్ తో ఎందుకు కలిసి ఉండాలి, ఇటువంటి క్వశ్చనింగ్ అనేది ఇర్రాషనల్ గా ఉండొద్దు. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఇన్లాస్ ఆర్ హస్బెండ్ అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ లీగల్ వేస్ టు డీల్ విత్ ఇట్. అలానే అఫ్ కోర్స్ లీగల్ వే ఇస్ ది లాస్ట్ ఆప్షన్. దానికన్నా ముందు పెద్దవాళ్ళతో చెప్పుకోవడము, షేర్ చేసుకోవడము. ఇప్పుడు నిన్న చూసాం మనం తమిళనాడులో ఒక తిరుపూర్ నుంచి ఒక అమ్మాయి ఎంత బాధపడుతూ ఒక వాయిస్ మెసేజ్ వాళ్ళ ఫాదర్ కి రాసి, నేను ఎవరితో చెప్పుకోవాలి, నాకు ఇంత ఖర్చు పెట్టి ఇంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారు కానీ నాకు నా కష్టం చెప్పుకోవడానికి ఇటు వీళ్ళు లేరు, ఇటు మీరు వినట్లేదు, అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు కానీ అని చెప్పి, ఇంత అడ్వాన్స్డ్ ఉన్న సిచ్యువేషన్, ఇంత ఎడ్యుకేట్ అయిన అమ్మాయి కూడా అట్లా చేసుకుంది అంటే there is still a need of awareness, there is still need of instilling confidence in women.